వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేషు మామిడాల మై బ్యూటిఫుల్ పీపుల్. సో ఈరోజు వీడియో ఏంటంటే చామంతి పూలు మా ఇంటి దగ్గర ఎన్ని రకాల ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో మొత్తం ఈ వీడియోలోనైతే ఉంటుంది. అండ్ అలాగే చామంతి పూలు గుత్తులుగా రావాలంటే ఏ ట్రిక్స్ యూజ్ చేస్తేనైతే వస్తాయి అన్నట్టుగా ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 రకాల రంగుల చామంతి పూల మొక్కల్ని మేమైతే 200 లోపే తీసుకొని వచ్చాము. సో ఇదైతే వరంగల్ సిటీజీ గ్రూప్లో జాయిన్ అయ్యి మేమైతే ఈ చామంతి మొక్కలు అండ్ అలాగే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని అయితే చాలా తక్కువ కాస్ట్లోనైతే తీసుకున్నాము. బయట ఆన్లైన్లో కన్నా నర్సరీతో కంపేర్ చేసుకుంటేనైతే ఇక్కడనైతే చాలా తక్కువ ప్రైజెస్గా ఉంటాయి. ఇది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది అన్నమాట గ్రూప్. ఈ గార్డెనర్స్కి అయితే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇందులోనే 2 వెరైటీస్ ఉన్నాయి. ప్రతి కుండీలలోనైతే 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది ఎల్లో కలర్ అండ్ ఇదొక ఎల్లో కలర్ వేరే వెరైటీ. మేము తెంపట్లేదు కాబట్టి వాడిపోతున్నాయి వాటంతట అవే. సో చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, ఇంకా బ్లూమ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే వాడిపోతున్నాయి. మెరూన్ కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్ వేస్తే కూడా ఇంత పర్ఫెక్ట్ కలర్ అయితే రాదు. చిన్న చిన్న బ్లూమ్స్ అయితే వచ్చాయి మళ్ళీ వీటికి కూడా. ఇందులో కూడా 2 మొక్కలు ఉన్నాయి, ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్. ప్రతి కుండీలోనైతే 2 రకాల మొక్కలను అయితే పెట్టాము మేము. ఇది ఇంకొక పింక్ కలర్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. ఈ మిడిల్లోనైతే గ్రీన్ వచ్చి చాలా బాగుంది చూడండి. ఇది కూడా ఎండిపోతుంది. ఇందులో వైట్ కూడా ఉంది. ఇంకా ఇది పర్ఫెక్ట్గా రాలేదు ఫ్లవరింగ్. ఇవైతే అన్నీ ఎండిపోతున్నాయి, కానీ ఇదైతే చాలా సూపర్గా అంటే సూపర్గా ఉండే. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఈ ఫ్లవర్స్ మేము తెంపట్లే కాబట్టి ఎండిపోతున్నాయి ఇవి. అండ్ గ్రీన్ కలర్ చామంతి మీరు ఎంతమంది చూసారు అనేది కామెంట్ చేయండి. ఇదైతే గ్రీన్ కలర్ చామంతి, ఇదొక వెరైటీ అన్నమాట. ఇందులోనే పింక్ కలర్ కూడా ఉన్నాయి చూడండి, లైట్ పింక్, బేబీ పింక్ అంటాం కదా. ఇవి కూడా బ్లూమ్స్ అయితే బాగా వచ్చాయి. అండ్ ఇదొక చిన్న మొక్క ఉంది, ఇది ఏ కలర్ వస్తుందో తెలీదు. ఇది వేరే వెరైటీ ఇది కూడా. అండ్ లైట్ పింక్లోనైతే ఇంకొక రకం. ఇవి కలర్స్ వేరే అండ్ పెటల్స్ కూడా వేరే వేరే ఉంటాయి. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క రకం అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఇది ఏం మొక్కనో నాకైతే తెలియదు, కాకపోతే ఆటోమేటిక్గా వచ్చేసింది అది. ఈ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కదా అని మేము యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఏంటి అనేది తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. మరి ఈ కుండీలనైతే 2 చామంతి మొక్కలు అయితే పెట్టాము. ఇంకో ఇవే ఆల్రెడీ ఫ్లవరింగ్ అయిపోయింది, బ్లూమింగ్ అయిపోయింది కాబట్టి తెంపేశాము. అవి నేను ఫొటోస్ షేర్ చేస్తాను మీతో. ఇదొక మొక్క అండ్ ఇదొక మొక్క. అండ్ ఈ గుంపులుగా ఉండే ఈ చామంతి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇది కూడా మా తమ్ముడు వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడు. సో అందుకోసమే ఈ కుండీలన్నీ ఈ మొక్కల దగ్గరకే తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. చూడండి ఎంత బాగున్నాయో. కొంచెం ప్లేస్లోనే ఈ మొక్కనైతే పెట్టాము, చాలా బాగా వచ్చింది. చుట్టూ కూడా బండలే ఉంటాయి చూడండి. మొక్కలకైతే చామంతి మొక్కలకి మొగ్గలు రాగానే ఇలా పేను అనేది వస్తుంది కదా, పెస్ట్ అని అంటారు కదా. వాటినైతే ఇలా చేయితోటైతే ఇట్లా నలిపేయండి. నలిపేస్తేనైతే మంచిగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా వచ్చిన వాటిని ఏళ్ళతో ఇలా నలిపేసుకుంటూ ఉంటేనైతే మంచిగా బ్లూమింగ్ కూడా వచ్చేస్తాయి. మేము కూడా అన్నిటికీ అలాగే చేసాము. వీటికి ఇంకా ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ పెస్ట్ కంట్రోల్కి అయితే పుల్ల మజ్జిగని వాడితేనైతే వీటిపైన వేస్తేనైతే ఇది కంట్రోల్ అలా మొక్కలకైతే స్ప్రే చేయండి పుల్ల మజ్జిగని. సో కంట్రోల్ అయిపోతుంది. ఈ చిన్న పురుగులు కూడా రావు.
మొక్కలకి బలంగా ఉండడానికైతే టీ పౌడర్, మనం ఇంట్లో యూస్ చేసిన టీ పౌడర్ అయితే వేసుకుంటేనైతే సరిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా బలం అయితే మంచిగా వస్తాయి. ఫ్లవరింగ్ అయిపోయినాయి, ఇలా ఎండిపోయినవి ఉంటే కట్ చేసుకుంటేనైతే కొత్త బ్లూమ్స్ అయితే మంచిగా ఫాస్ట్గా వస్తాయి. సో ఇలా ఫ్లవర్స్ అయితే ఎండిపోయినవి అయితే కట్ చేసుకోండి. చలికాలంలోనే చామంతి పూలు అయితే బాగా పూస్తాయి కదా. ఒక సీజన్లోనైతే 2-3 టైమ్స్ అయితే ఫ్లవర్స్ అయితే వస్తాయి, బ్లూమింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఎండిపోయిన వాటిని కట్ చేసుకుంటూనైతే ఉంటే మళ్ళీ బ్లూమింగ్ అయితే కొత్తగా వచ్చేస్తాయి. చూడండి ఒకసారి గుంపులు గుంపులుగా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఎండిపోయింది తెంపేస్తాం. ఇందులో అదొకటే ఇదా అది 3 కట్ చేయాలి పెరుగుతుంది. వారం అయితే 500కే అయిపోతుంది. మళ్ళీ నెల ఇదా 200 గంటే 500 ఏదో ఒకటి దింపాలా. ఫైనల్గానైతే ఇన్ని ఫ్లవర్స్ని అయితే హార్వెస్ట్ చేసాము. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా ఫోన్లో కన్నా ఇంకా లైవ్లో చూస్తేనైతే చాలా మనసుకైతే తృప్తినిస్తుంది ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే. మేము స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఒక్క ఫ్లవర్ కూడా తెంపలేదన్నమాట. అందుకే కొన్ని వాడిపోయి కొన్ని ఇంకా బ్లూమ్స్ వచ్చి మంచిగా ఉన్నాయన్నమాట. సో కొన్ని ఫ్లవర్స్ అయితే నేను వీడియో కోసమే ఇప్పుడు తెంపాలన్నట్టుగా కొన్ని అయితే తెంపానన్నమాట. ఇన్ని కలర్స్ ఫ్లవర్స్లలో మీకే కలర్ ఫ్లవర్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి.
ఈ చిట్టి చామంతిలు అయితే గుంపులుగా చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా ప్లేస్ లేకపోతే కొంచెమే ఒక చిన్న మొక్క పెట్టాడు, అదైతే గుంపులుగానైతే ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ఇది మా ఇంటి ముందు ఉన్న వాళ్ళ ఇంట్లోనైతే పెట్టాడనమాట తమ్ముడు. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇవి, అందుకోసమే నేను మా ఇంటి దగ్గర ఉన్న ఈ మొక్కలన్నీ కుండీలు తీసుకెళ్ళి అక్కడికి పెట్టి వీడియోనైతే షూట్ చేశాను. సో ఇవైతే హల్దీ ఫంక్షన్స్కి కూడా న్యాచురల్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కదా. సో ఈ ఫ్లవర్స్ లాగా కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇయర్ రింగ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి, ఇలా న్యాచురల్ ఇయర్ రింగ్స్ ఫ్లవర్స్ లాగా. ఫైనల్గా హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ అయితే ఇన్ని రకాలైతే ఉన్నాయి మా ఇంటి దగ్గర. సో వీడియో నచ్చితేనైతే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఇయర్ రింగ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హల్దీ ఫంక్షన్స్కి అయితే ఇలా న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకుంటేనైతే చాలా బాగుంటుంది. అయితే ఈ సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, ఆల్మోస్ట్ గార్డెనర్స్కి అయితే తెలిసే ఉంటుంది ఈ గ్రూప్ గురించి. ఇది ప్రతి ఒక్క డిస్టిక్ అయితే ఉంటుంది అనమాట, వాట్సాప్ గ్రూప్. ఇందులోనైతే ప్లాంట్స్ అయితే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. బయట నర్సరీతో అండ్ ఆన్లైన్లో కంపేర్ చేస్తేనైతే ఇందులో జాయిన్ అయ్యి ఇందులో మీటింగ్స్ కూడా ఉంటాయి. జాయిన్ అయ్యి ప్లాంట్స్ మనం తీసుకుంటేనైతే చాలా తక్కువ ప్రైజెస్కి అయితే దొరుకుతాయి. అండ్ గార్డెనర్స్కి మొక్కల గురించి ఏమైనా టిప్స్ అవన్నీ కూడా వాళ్ళు మంచిగా షేర్ చేస్తారనమాట. ప్రతి ఒక్క డిస్టిక్ అయితే ఉంటుంది కదా. వరంగల్ ఏరియా వాళ్ళైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేసి కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితేనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.